ఫ్రెండ్స్ జూన్ 12, 2025న ఎయిర్ ఇండియా క్రాష్ మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. అయితే అందులో ఉన్న బ్లాక్ బాక్స్ 2-4 రోజుల్లోనే దొరకడంతో దాన్ని పూర్తిగా ఢిల్లీలో ఉన్న ఏఏఐబీ ల్యాబ్ వాళ్ళు పూర్తిగా డీకోడ్ చేశారు. అయితే తెలిసిందేంటంటే ముందుగా పైలట్లు ఈ మాటలను మాట్లాడుకున్నట్టు రికార్డ్ అయ్యింది. అది పైలట్ 1 వై డిడ్ యూ డూ ద కట్ ఆఫ్, పైలట్ 2 ఐ డిడ్ంట్ అని. అంటే ఎవరు స్విచ్ ఆన్ చేసినట్టు లేదా ఆఫ్ చేసినట్టు బ్లాక్ బాక్స్లో స్పష్టంగా రికార్డ్ అయింది. కానీ అది ఎవరు, ఎలా, తప్పుడు ఇంటెన్షనా లేదా యాక్సిడెంట్ అనేది ఇప్పటికీ విచారణలో ఉంది. అయితే ఎఫ్డిఆర్ ఫ్లైట్ డేటా రికార్డర్లో ఏం తేలింది? విమానం టేకాఫ్ అయిన తొలి 6 సెకండ్లోనే 2 ఇంజన్లు ఫ్యూయల్ కట్ ఆఫ్ స్విచ్ రన్ నుండి కట్ ఆఫ్కు మారిందని తేలింది. ఇంకా దాంతో ఇంజిన్ తిరిగి స్టార్ట్ అయింది, కానీ అప్పటికే ఆలస్యం అయిపోయింది. అయితే 2018లో ఎఫ్ఏఏ ఒక అధికారిక నోటీసులు విడుదల చేసింది. అది బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ విమానంలో ఈ ఫ్యూయల్ కట్ ఆఫ్ స్విచ్కి సంబంధించి లాక్ మిషన్ సరిగ్గా లేదని, దానిపై చర్యలు తీసుకోవాలని సూచించింది. అయితే ఎయిర్ ఇండియా తన బోయింగ్ 787లపై సమస్యలను సరిచేయలేదని, ప్రస్తుత A171 విమానంపై ఎటువంటి స్ట్రిక్ట్ ఇన్స్పెక్షన్ జరగలేదని బ్లాక్ బాక్స్ అనంతరం తేలింది. ఇప్పుడు ఇది డిజైన్ ఫెయిల్యూరా లేదా హ్యూమన్ ఎర్రరా అనేది టెండెన్సీగా భావిస్తున్నారు. ఇంకా స్పష్టంగా ఎవరు ఆఫ్ చేశారన్నది తెలియడం లేదు. అయితే పైలట్స్ యూనియన్ ఏఎల్పిఏ ఇండియా స్పందిస్తూ మా పైలట్లను తప్పుపట్టే ముందు పూర్తి విచారణ పూర్తయ్యే వరకు ఎదుటివారి మాటలను నమ్మొద్దని చెప్పింది. చివరగా ప్రస్తుతం ఏఏఐబీ, డీజీసీఏ, బోయింగ్, ఎఫ్ఏఏ, ఎన్టీఎస్బీ అన్నీ కలిసి వివరాలు పరిశీలన చేస్తున్నారు. ప్రభుత్వమే స్వయంగా పైలట్ ట్రైనింగ్, టెక్నికల్ చెకప్, కాక్పిట్ ప్రోటోకాల్ అన్ని రీచెక్ చర్యలు చేపట్టింది.